వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకి ఎంతోమంది అభిమానులు ఉంటారు. కోట్లలో ఆయన అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులందరికీ ఒక పెద్ద పండుగ రాబోతుంది ఆగస్టు 22. ఈ డేట్ను ప్రతి ఒక్క మెగాభిమాని గుర్తుపెట్టుకుంటారు. అసలు ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏం చేయాలి, అన్నయ్య కోసం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరు వాళ్ళు తపిస్తూ ఉంటారు. అలాంటి ఇద్దరు మెగాభిమానులు మన ముందు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి తెలుసుకుందాం. హాయ్ అండి. వేణుగోపాల్ గారు, విజయ్ గారు. వేణుగోపాల్ గారు, మీరు హైదరాబాద్కి సెక్రటరీగా ఉన్నారు. మీరు అడ్వకేట్ అండ్ మా అన్నయ్యకి వీరాభిమాని. అసలు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఏంటండి? ముందు మీరు చెప్పండి. ఈ బర్త్డేకి స్పెషల్గా బ్లడ్ క్యాంప్ చేయబోతున్నాం. ఓకే. మా తార్నాకలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం. ఓకే. 15th నుంచి 22 వరకు సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. చిరంజీవి గారు అంటేనే రక్తదానంలో ఒక ఆయన ముందుకు తీసుకొచ్చారు ఎంతో మందిని. అంటే అంతకుముందు రక్తం ఇవ్వాలంటే అసలు భయపడేవాళ్ళు. మనం రక్తం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు రక్తం వస్తుందా లేదా, చాలా మందిలో ఒక ఇది ఉండేది, భయం ఉండదు. ఆ భయాన్ని అన్నింటినీ తొలగించి రక్తం ఇస్తే మళ్ళీ మనకే ఇంకా ఆరోగ్యంగా ఉంటామనే విషయాలను కూడా చిరంజీవి గారు తీసుకొచ్చారు. అది ఎంతో స్ఫూర్తిదాయకం. అలాంటి స్ఫూర్తితో మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఏంటండి? బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసామండి. చలివేంద్రాలు, చిన్నపిల్లలకు కానీ మహిళలకు కానీ డ్రెస్సు, అట్లా అన్నీ ఏవైతే చిన్నపిల్లలకు డ్రెస్సులు ఇచ్చినాము, ఆడవాళ్ళకు చీరలు పంచినాము, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసినాము. ఇట్లా అన్నీ చాలా కార్యక్రమాలు మాకు. చిరంజీవి గారి బర్త్డే కానివ్వండి, పవన్ కళ్యాణ్ బర్త్డే కానివ్వండి, రామ్ చరణ్ గారి బర్త్డే కానివ్వండి, సోషల్ వర్క్ చేసాం. మామూలుగా మనకి సంవత్సరంలో ఎన్నో పండుగలు ఉంటాయి. ఆ పండుగలన్నీ మించి ఇది ఒక పెద్ద పండుగగా తీసుకొని చేస్తారు కదా. నాగేంద్ర బాబు గారు అప్పుడు ఈకో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ అని చెట్లు నాటే కార్యక్రమాలు పెడుతుంటాయి. చెట్లు కూడా నాటాం మేము అప్పుడు. ఓకే. అసలు మీరు చిరంజీవి గారు ఫ్యాన్ ఎప్పుడయ్యారు, ఏ వయసులో అయ్యారు ఏంటి అసలు? 7th 8th క్లాస్ నుంచే చిరంజీవి గారు అభిమానం. ఓకే. గూండా పిక్చర్ కానివ్వండి, అన్నీ అప్పటి నుంచే మేము బాగా. అంటే ఆయన అభిమాని కావాలని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? ఏం లేదండి, అన్ని మిడిల్ క్లాస్ పిక్చర్ తీస్తుంటే మేము మిడిల్ క్లాస్, అన్ని మిడిల్ క్లాస్. విజేత కానివ్వండి, మొగ మహారాజు, ఇట్లా గూండా, అన్ని మిడిల్ క్లాస్ పిక్చర్ బాగా అట్రాక్ట్ అయిపోయింది మాకు. ఓకే. విజయ్ గారు, మీ విషయానికి వస్తే మీరు అసలు ఎప్పటి నుంచి అభిమాని అయ్యారు ఏంటండి? తెలిసినప్పుడు కొంచెం సినిమా అని తెలుస్తుందండి. అప్పుడు సినిమా చూసినుండే. అప్పుడు సినిమా యుద్ధభూమి చూస్తుండే చిన్నప్పుడు. ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లారు యుద్ధభూమి. అది చూస్తేనే యుద్ధభూమి అనే అది సోల్జర్ మూవీ. అది ఆ చిన్న టైంలో నేను చాలా అట్రాక్ట్ అయిపోయినా. దేశం గురించి అతని పేరు దాంట్లో విజయాన్ని ఉంటుంది. ఓకే. ఆ మూవీతో చాలా అట్రాక్ట్ అయిపోయి తర్వాత ఇక నేను ఫ్యాన్గా మారిపోయినా. ఇక తర్వాత స్కూల్ లైఫ్ అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళతోనే వెళ్తుండే. తర్వాత ఆఫ్టర్ ఇక ఒక కాలేజ్ టైంకి వచ్చేసరికి అప్పుడు ఇంకా కొంచెం అట్రాక్టివ్ కావడం. అప్పటికి మా టైంలో అప్పుడు 1990s టైంలో గ్యాంగ్ లీడర్, ఇవన్నీ యూత్ మూవీస్ కదా, అవన్నీ. గ్యాంగ్ లీడర్ అంటే డాన్స్, అసలు చిరంజీవి మెయిన్ డాన్స్, ఆ మ్యూజిక్ అంటే ఇక మీరు అట్లా డాన్స్ ట్రై చేశారా? తప్పు. ఏ ఫ్యాన్ అంటే అంతే అండి. కంపల్సరీ ఫ్యాన్ అంటే, మెగాస్టార్ ఫ్యాన్ అంటే డాన్స్ ఆటోమేటిక్ కంపల్సరీ నేర్చుకోవాలని లేదు, ఆటోమేటిక్ వైబ్రేషన్తో వచ్చేస్తుంది. చిన్న మనకు లేకుండా మెగాస్టార్ స్టెప్స్ అంటే. ఓకే. మీరు అడ్వకేట్గా ఉన్నారు, మెగాభిమాని. అసలు ఒక మెగాభిమాని అడ్వకేట్గా ఏం చేయగలరు ఏంటని ఇప్పటివరకు ఏమన్నా మీరు అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? అవునండి. ఇప్పుడు ఏంటంటే మా అడ్వకేట్ ప్రొఫెసర్ ఉన్న ఫీల్డ్లో మాకు ఇంటరాక్షన్ విత్ ఆల్ ది సెక్టర్స్, అన్ని విధాలు అందరు వస్తారు మా దగ్గరికి. అట్లనే దీంతో మాకు కూడా ఇక్కడ ఏంటంటే మా సర్వీస్ బాస్ అంటే చిరంజీవి గారు మూవీస్ మనం ఆయన ఆధారిస్తాం సినిమా పరంగా. తర్వాత సార్ బాస్ ఏం చెప్తారంటే మనకి, మీరు మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి, ఉండాలి, రెస్పెక్ట్ కూడా, సొసైటీకి మనం మెయిల్ చేయాలి, ఎలా ఉండాలి, అవన్నీ ద్వారా మేము చాలా నేర్చుకున్నాం. తర్వాత అట్లనే సొసైటీ కూడా ఏమైనా చేయాలని చిరంజీవి గారు ఈ కార్యక్రమాలు పెట్టారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవన్నీ పెట్టి దీని ద్వారా మనం మీకు ఇన్స్పైర్ అదే చేయాలి అదే కార్యక్రమం అన్నప్పుడు పిలిపించేసరికి అప్పటికి 18 కొన్ని కండిషన్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. అప్పటికి మాకు ఉండే బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి అని అంటే అప్పటికి వెళ్ళేవాళ్ళం. అంటే వాళ్ళు తీసుకునేవాళ్ళు, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. రాగానే బ్లడ్ కావాలంటే వాళ్ళు తీసుకోరు, ఏజ్ చూస్తారు కంపల్సరీ. తర్వాత అన్ని చెకప్ చేస్తారు, ఇల్నెస్ ఉందా ఏదన్నా, తర్వాత హైట్ వెయిట్ ఇవన్నీ కొన్ని ప్రోటోకాల్స్ అవన్నీ చూసినాక అంతే ఉన్నాక అవన్నీ సాటిస్ఫై అయినాకనే వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు లేదండి ఇంకా మీది ఇంకా ఏజ్ కాదు, ఇంకా టైం ఉంది మీకు అని చెప్పి అప్పటికి ఇంక వేరే చిన్న చిన్న కార్యక్రమాలు, మొక్కలాట కార్యక్రమాలు అవి. వేణుగోపాల్ రెడ్డి గారు, చిరంజీవి గారు మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు కలిసి ఉంటారు, ఏ సందర్భాల్లో కలిసి ఉంటారు? సార్ బర్త్డే కలిసాము, అప్పుడప్పుడు ఫోటో సెషన్ ఇస్తే కలిసాము, సార్ ఇంటికి వెళ్ళి కలిసాము, చాలాసార్లు కలిసాను సార్ని.
చాలా ఏళ్ళ నుంచి కలిశాను. ఇక సారు చిరంజీవి అన్నయ్య అంటే మాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము అభిమానించినాం కాబట్టి చాలా దగ్గర అనుకోరాదు. మేము ఇంకా హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి రెగ్యులర్గా మేము బ్లడ్ క్యాంప్కి మాకు ఏది చెప్పినా ఏదైనా ఉంటే స్వామినాయుడు సార్ ఫోన్ చేస్తాడు, ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అన్ని ఫంక్షన్లకు అటెండ్ అవుతాము. ఈవెన్ సోషల్ ఆర్గనైజేషన్ కానీ ఏది చెప్పినా మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి దగ్గరలో ఉంటాం కాబట్టి ప్రతిదానికి మేము. కరోనా టైంలో అసలు ఎవరు బయటికి రాలేదు, చాలామంది భయపడ్డారు బయటికి రావడం. అలాంటి టైంలో ఆక్సిజన్ బ్యాంక్ పెట్టారు, ఎంతోమందికి ప్రాణాలు కాపాడారు. ఆ టైంలో మీరు ఎలాంటి సర్వీసెస్ అందించారు? ఇండియాలోనే రికార్డ్ సార్. అది ఒక నటుడు సోషల్ సర్వీస్ కూడా చేయడమే కాకుండా కరోనా టైంలో ఎవరు చేయని సారు సర్వీస్ చేశారు. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకు రైసు ఆయిల్ అవన్నీ ఇచ్చారు. మాకు బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ కావాలంటే మేము ఒక 20-30 మెంబర్స్ కరోనా టైంలో వచ్చి పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకొని మాకు ఇక్కడ నుంచి ఫొటోస్ పంపించారు. మేము ఫొటోస్ పంపిస్తే మాకు లెటర్ పంపించారు. లాక్డౌన్లో అందరూ ఆపుతారు కదా, అక్కడ చెకింగ్ ఉంది, అవి చూపించుకుంటూ వచ్చి ఒక 20-30 మెంబర్స్ బ్లడ్ ఇచ్చాము కరోనా టైంలో. ఈ క్యాంప్స్ కాకుండా సపరేట్గా వచ్చి మళ్ళీ హైదరాబాద్ సిటీలో ఆక్సిజన్ సిలిండర్స్ సప్లై చేశారు కదా, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? అంటే మనకి ఇక్కడ నుంచే సప్లై అయింది బ్లడ్ బ్యాంక్. డిస్టిక్లోనేమో అక్కడికి పంపించారు, హైదరాబాద్ మటుకు బ్లడ్ బ్యాంక్ నుంచే అయింది. ఎవరికైనా కావాలంటే మనము రిఫరెన్స్. అసలు చిరంజీవి గారు ఇప్పటివరకు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన ఇంకా ఎలాంటి పొజిషన్లో చూడాలని మీరు అనుకుంటున్నారు? సారు మాకు తెలిసిన కాడి నుంచి సర్వీస్ చేస్తూనే ఉన్నాడు, బ్లడ్ క్యాంప్ కాడి నుంచి అన్ని సర్వీస్ చేస్తున్నాడు. ఆయనతో ఉన్నత స్థానం అంటే సార్కి అన్ని అవార్డులు వస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆయన గుర్తించి మొన్న డ్యాన్స్ విషయంలో కూడా రికార్డ్ అది అన్ని స్టెప్స్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి సార్కి మంచి అవార్డు ఇచ్చింది. మేమేందంటే ప్రజలకు సేవ చేయడానికి భగవంతుడే అన్నయ్యకి ఏ పదవి మంచిది ఇస్తే ఆ పదవి ఇస్తే బాగుంటుందని. అంటే మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు అభిమానుల తరఫున? ఆల్రెడీ సార్ సెంట్రల్ మినిస్టర్ చేశారు. అలాంటి పదవులు ఏదైనా పెద్దది ఏమైనా ఉంటే రాష్ట్రపతి అట్లా ఏదైనా వస్తే సార్ ఇంకా సర్వీస్ ఇంకా ఎక్కువ చేయగలుగుతాడు. కానీ రాష్ట్రపతి పదవిలో ఉంటే ఓన్లీ విజిటింగ్స్ తప్ప ఎక్కువ చేయడానికి ఏమి ఉండదు. అదే ఏదైనా అత్యున్నత పదవి ఇస్తే సార్కి బాగుంటుంది, హోదా కూడా కావాలి, సర్వీస్ చేసినందుకు సార్కి గుర్తింపు కూడా ఉండాలని మా కోరిక. మొన్న గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు, గద్దర్ అవార్డ్స్లో మెగా ఫ్యామిలీకి ఎక్కువ అవార్డ్స్ రాలేదు, దాని గురించి ఏమంటారు? కొంచెం బాధ అనిపిస్తుంది కదా, 100% బాధ అనిపిస్తుంది. ఓకే, మీరు చెప్పండి. మాకు చిరంజీవి గారు ఇంకా 2 రాష్ట్రపతి కావాలని ఉంది, తప్పకుండా అవుతారు కూడా, మాకు నమ్మకం ఉంది. దాంతోపాటు భారతరత్న కూడా వస్తుంది, అది నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా అర్హుడు. అంటే ఆయనకి అవి రాసి పెట్టినా కాబట్టి గద్దర్ అవార్డ్స్ ఇప్పుడు రాలేదంటారా? ఉండొచ్చు తప్పకుండా. గద్దర్ అవార్డ్స్ లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయింది. అంతలోపే అన్నయ్య కూడా సీఎంకి కంగ్రాట్స్ చెప్పింది, మంచి అనే వరకు మేము కూడా కొంచెం. అంతేందుకు నిన్న కూడా మిస్ వరల్డ్ లో సీఎం పక్కన గెస్ట్ గా రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా అసలు ఆయన పర్ఫార్మెన్స్ ని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసింది. ఆ సినిమాని కూడా మర్చిపోయారని ఒక ఇది మెగా ఫ్యాన్స్ లో ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా మంచి పిక్చర్ రంగస్థలం. అసలు మన ఫ్యామిలీ గురించి కొన్ని మాట్లాడవద్దు కానీ 100% రామ్ చరణ్ గారికి రంగస్థలం పిక్చర్కి ఇవ్వాల్సిందే. సూపర్ డూపర్ హిట్ పిక్చర్ బాగుంది అది. మరి అది ఎట్లా సెలెక్ట్ చేసిరో వాళ్ళకే, కమిటీ వాళ్ళకే తెలియాలి. ఓకే, మీరు ఏమంటారు? అవార్డు కంపల్సరీ రావాల్సింది, కానీ అది ఉన్న ఆ టీం వాళ్ళు కరెక్ట్ నిర్ణయం దాన్ని డిసప్పాయింట్ అయితే అయినా. రామ్ చరణ్ ఒక చిరంజీవి కొడుకుగా ఎంట్రీ అయ్యి ఆయనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకొని అంచెలంచెలుగా ఎదిగి మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యారు. గ్లోబల్ స్టార్ అవడంతో పాటు వ్యాక్ స్టాచ్యూ కూడా, మైనప్ విగ్రహం కూడా పెట్టారు. అందులో కూడా ఒక తెలుగు నటుడిగా, ఒక ఇండియన్ నటుడికి ఒక పెట్ డాగ్తో పాటు కలిపి పెట్టడం అనేది ఫస్ట్ టైం. దాన్ని ఎలా చూస్తారు? చాలా సంతోషం, అది మేము చూసి చాలా బాగా ఆనందం వేసింది అది చూసి. మీరు అన్నట్టు పెట్ డాగ్ తోడు ఉన్నది బాగుంది. అంటే మళ్ళీ రామ్ చరణ్ గారు పక్క కూర్చొని దిగారు. చాలా ఇండియన్ యాక్టర్స్ లోనే ఈయనకే ఫస్ట్. అదే, మీరేమంటారు? అది చాలా వర్ణాయుక్తం అండి. ఆ రోజు మేము టీవీలో చూసాము, అక్కడ ఉన్న క్లింకారం స్టెప్స్ తీసుకెళ్ళిపోయి మర్చిపోయింది. ఇద్దరిని చూసి ఎక్కడ డాడీ అని ఎక్కడ అయిపోయింది. తర్వాత ఈవెన్ వాళ్ళు ఉన్న పెట్టి రైము అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. చాలా హ్యాపీ మూమెంట్స్ అవి. రియల్లీ ఇట్స్ ఎ బ్లెస్డ్. తనయుడు అనేది పర్ఫెక్ట్ అండి. చిరుత అన్న టైంలో కదండి సచిన్ టెండూల్కర్ కొడుకు, సచిన్ టెండూల్కర్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ గారు, కానీ చిరంజీవి గారి కొడుకు టాప్ అయిపోయాడు. గ్రేట్. నెక్స్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు, ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నారు.
ఇక్కడ మీరు తెలంగాణలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో ఏమైనా పాల్గొంటుంటారా? అయితే మొన్న ఎలక్షన్స్లో మాత్రం పిఠాపురంకి వెళ్ళి స్వామినాయుడు గారు వెంబడి మేమంతా తెలంగాణ ప్రజలు మేమంతా ఇక్కడ ప్రచారం చేసాము. ఓకే. ఇక్కడ ఇంకేమి డిక్లేర్ కాలేదు కదా. ఓకే. పవన్ సార్ కూడా ఏం డిక్లేర్ చేయలే, అన్నయ్య ఏం డిక్లేర్ చేయలే. చూద్దాం ముందు ముందు ఏమైనా ఇక్కడ పార్టీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మనం ఓకే. చిరంజీవి అన్నయ్య కానీ, పవన్ సార్ కానీ, స్వామినాయుడు సార్ కానీ ఏదైనా ముందు ఏదైనా చెప్తే దాన్ని బట్టి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్కి అన్ని నాట్ ఓన్లీ ఏపీ అండి, తెలంగాణ కూడా ఫ్యాన్స్. నాట్ ఓన్లీ ఇప్పుడు ఎట్లా అంటే సార్ ఓన్లీ ఈరోజు తెలుగు రాష్ట్రాలకే కాదు, ఈవెన్ త్రూ ది ఇండియా ఇప్పుడు కూడా ఫోకస్ ఉన్నారు. సో ఇప్పుడు చాలా బలోపేతం అవుతుంది, దాంట్లో నో డౌట్ జనసేన బలోపేతం అవుతుంది. కొన్ని సీట్లు మేము కూడా కైవసం చేసుకుంటాము. ఎలా అనుకున్నామంటే చిరంజీవి గారు రాష్ట్రపతి రావాలి, పవన్ సార్ కూడా ఇప్పుడు చూడండి మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ వెళ్తే అది గ్రేట్, అది చరిష్మా. మన తమిళనాడుకి వెళ్ళాడు మొన్ననే రీసెంట్ గా, అక్కడ కూడా చూడండి జనాలు ఎంత చరిష్మా. మన ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ మంచి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. ఫ్యూచర్ లో మాత్రం చిరంజీవి అనే గురించి అన్నాము, పవన్ సార్ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు రాజకీయాలలో. ఓకే. ప్రధానమంత్రి గారు కూడా బాగా చేస్తున్నాడు సార్కి. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. అది చాలా సంతోషం. అది ఫ్యూచర్ లో మాత్రం పవన్ సార్ కూడా అటు ఏపీ సీఎం కావచ్చు, సెంట్రల్లో కూడా ఏమైనా కావచ్చు, ఉన్న సిచ్యువేషన్ అయితే అది ఉంది. ఒకటే సార్ ఇప్పుడు జనసేన గురించి చెప్పాలంటే అందరు రాజకీయ నాయకులు వేరే ఉంటారు. వాళ్ళు వచ్చారా, హోదా సంపాదించుకున్నా ఉన్నారా, అదే కాదు. అసలు కళ్యాణ్ బాబు అనేది వచ్చాడు, అతను సర్వీస్ 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 డే అండ్ నైట్ సర్వీస్. అతనికి కొత్తగా తెచ్చుకోవాలి, కొత్తగా సంపాదించుకోవాలి ఏముండదు. తన ఉన్న డబ్బులు, సినిమాలో సంపాదించిన తన డబ్బులు ఓన్, అసలు లెక్క ఉండదండి, లెక్క ఉండదు. ఇంత ఇవ్వాలి, స్పెసిఫిక్గా దీనికి ఇంత ఇవ్వాలి, ఇలా ఇచ్చేస్తూనే ఉంటారు దాని కొరలాగా అది. సో అది ఆయన ఒకటే ఏంటంటే జనంకి సేవ చేయడానికి ఉన్నాడు. సో జనసేన పెట్టి అక్కడ సక్సెస్ ఫస్ట్ కొంచెం ఇదయ్యిండు. తర్వాత మన ప్రజలు కూడా చూసారు అసలు ఏంటి మనం ఎంత తప్పిదం చేసినా వాళ్ళు తెలుసుకున్నారు. తర్వాత ఆయనకు 21 సీట్లు గెలిచాడు, 100% స్ట్రైక్ ఇచ్చి డిప్యూటీ సీఎం హోదాలు ఉన్నారు. ముందుగా ఇంకా చాలా బలోపేతం అవుతారు అక్కడ ఏపీలో పాటు ఇక్కడ తెలంగాణ, ఇంకా దాంతోపాటు ఇతర కూడా చాలా స్ప్రెడ్ అయితే చాలా ముందు భవిష్యత్తు చాలా బాగుంటుంది. తెలంగాణలో జనసేన బీజేపీతో కలిసి ఉంటే బాగుంటుందా, విడిగా పోటీ చేస్తే బాగుంటుందా? కలిసి ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కూడా అక్కడ ఎట్లా కూటమి, ఇక్కడ కూడా కలిస్తే బాగుంటుంది. ఓకే. కూటమి అనేది కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం కూటమి సపోర్ట్తోనే ముందుకెళ్తాం. మెగా బ్రదర్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చింది, ఆయన త్వరలో మంత్రి కూడా అవుతారని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మంత్రి కావాలి, మొన్ననే అవుతారు అనుకున్నాం సార్, ఇంకా వెయిటింగ్ లో ఉన్నాము. ఓకే. నాగబాబు అన్నయ్య గురించే వెయిటింగ్ లో ఉన్నాం. ఓకే. ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదు, చాలా లేదు, 1 month అయింది కదా ఎమ్మెల్సీ అయిపోయి, ఇంకా అసలు ఎందుకు లేట్ చేస్తున్నా అర్థమవుతలేదు. ఒకటే మంత్రి కదా, ఇంకెవరు లేరు కదా, ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటారు అభిమానులు, అంతే. మేమంతా హ్యాపీగా ఉంటాం. నాగబాబు సార్ మాకు చాలా గత సేవా కార్యక్రమాల నుండి మాకు ఒక వారధిలాగా. మన స్వామినాయుడు సార్ ఏదైనా ఒక కొంచెం ఇనిషియేట్ చేసుకోవాలి, ఏం చేసాం ప్రోగ్రామ్స్లో ఇట్లా చేయాలనుకున్నా గైడెన్స్ ఇస్తుండే మాకు. ఇలా కాదు, కొన్ని కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్లో కూడా మమ్మల్ని చాలా కంట్రోల్ పెట్టాడు. మీరు ఏదో అంటారా, మీకు ఎందుకు అవన్నీ అవసరం ఏంటి, మీరు పద్ధతిగా ఉండాలి, మీరు వాళ్ళు ఏదో చేసినట్టు ఏంది అని చాలా మాకు గైడెన్స్ లాగా మంచిగా చేసేవాళ్ళు. చాలా కొన్ని ఇతర బ్లడ్ బ్యాంక్ మీద కొంచెం ఏదో అనేవాళ్ళు. తర్వాత వాళ్ళకు కూడా తెలిసింది వాళ్ళు తప్పు చేసినామని వాళ్ళు క్షమాపణ చెప్పుకున్నారు. అది అన్ని చూస్తుంటాం. అదే అండి, అదే ఫ్యాన్స్ గొడవలు కూడా జరుగుతుంటాయి సినిమాలు వచ్చినప్పుడు. అలాంటి గొడవలు జరగకుండా మీరు అసలు ఎలా ఇప్పుడున్న యూత్ ఫ్యాన్స్ని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు? ఎంత మాకు అంటే మేము సీనియర్ కాబట్టి మాకు ఇప్పుడు విజయ్ చెప్పినట్టు మాకు నాగేంద్రబాబు అన్నయ్య కానీ, స్వామినాయుడు సార్ కానీ మాకు అన్ని గైడెన్స్ ఇస్తారు. ఓకే. దాన్ని బట్టే మేము ఫాలో అవుతాం ఇక. ఓకే. అసలు అంటే ఎలా ఉంటుంది కోఆర్డినేషన్? మిగతా వాళ్ళ ఫ్యాన్స్, హీరోల ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? అప్పుడు చాలా ఉండేది కాంపిటీషన్, ఏం లేదు, అన్నయ్య టాప్ వెళ్ళిపోయాడు. కాంపిటీషన్ చూడాలంటే కిందికి చూడాలా సార్, బాస్ చిరంజీవి అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు, టాప్ లో వెళ్ళిపోయాడు. అప్పుడు స్టార్టింగ్ మాకు కొంచెం కాంపిటీషన్ ఉంటుండే బాగా. ఓకే. మీరు అన్నట్టు కొంచెం బాగా కాంపిటీషన్. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తోట, బాలకృష్ణ కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి, అప్పటి నుంచి మాకు కొంచెం ఉంటుండే. ఓకే. డిస్కస్ అవుతుండే. ఎలా ఉండేది అసలు ఆ టైంలో? పిచ్చిగా బాగా గొడవలు అవుతుండే, రోడ్ల మీద తిట్టుకోవడం కానీ, ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు బాగా. మెయిన్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ అంతటా అండి, అన్ని థియేటర్ల దగ్గర కాంపిటీషన్ ఉండే కొంచెం. అన్నయ్య సోషల్ వర్క్ టాప్ లెవెల్ వెళ్ళిపోతుంటే వాళ్ళే అంతా సైలెన్స్ అయిపోయారు, మనకు కాంపిటీషనే లేదు. నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా విశ్వంబర రాబోతుంది,
ఆ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు టీజర్ వచ్చింది, అసలు ఎలా అనిపించింది మీకు? బాగుంది టీజర్. వెయిటింగ్ అసలు పిక్చర్ గురించే వెయిటింగ్ ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ మనకు బర్త్డే ఎలా చేయాలనేది దాని మీద ఉన్నాం కాన్సన్ట్రేషన్ అంతా. ఇప్పుడు ఫస్ట్ బర్త్డే చేయాలని బ్లడ్ క్యాంప్ చేయాలి. 24 జూలైకి యాజ్ పర్ అనౌన్స్మెంట్ 24 జూలై. ఓకే 24 జూలై కాబట్టి విశ్వంబర చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది, దాంట్లో నో డౌట్. జూలై 24 రాబోతుందా? జూలై 24 మీరే రిలీజ్ డేట్ ఫస్ట్ మీడియా ద్వారా తెలిసింది, ఓకే మీడియా ద్వారా తెలిసింది 24 జూలై. అంటే అది ఇందిరా డేట్ ఓకే అట్లా ఆ రికార్డ్స్ అన్నిటిని బదులు చేస్తారు. తప్పకుండా మళ్ళీ ఒక సెన్సేషన్ ఉంటుంది. కానీ మొన్న వచ్చిన టీజర్ గురించి కొంతమంది అంటే అందులో గ్రాఫిక్స్ సరిగ్గా లేదు, విజువల్స్ సరిగ్గా లేదని అన్నారు. అంటే టీజర్ చూసి చెప్పలేము, కొన్ని మొత్తం పిక్చర్ చూస్తే తెలుస్తుంది కదా, స్క్రీన్ మీద చూడాలి. ఎందుకంటే అది కొంచెం హై క్వాలిటీ ఉంటాయి కదా, ఇది జస్ట్ చిన్న స్క్రీన్స్ మీద అది కనబడదు. మనం చూసిన అందరు టీవీలలో దాని గ్రాండియర్ లెవెల్లో చూడాలి. అంటే అదే గ్రాఫిక్స్ పరంగా బాగలేదు, మార్చాలి అన్నట్టు అన్నారు. మంచి మీరేమన్నా సజెషన్స్ చేశారు? అట్లేం లేదని మంచి మనసుతో చూస్తే కొంటారు. కొన్ని అది కొంతమంది కామన్ అనేటోళ్ళు ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు, వందలో ఒకరిద్దరు ఉంటారు, ఏమనలే మనం. ఓకే నాకైతే సంతోషం, హ్యాపీగా ఉంది, చాలా మంచిగా ఉంది. చిరంజీవి గారు నెక్స్ట్ ఎలాంటి సినిమాలు తీస్తే బాగుంది? అంటే ఒకప్పుడు స్టాలిన్, టాగో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ వచ్చేవి, అలాంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదు, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు సైరా నరసింహారెడ్డి వచ్చింది, అట్లా అలాంటి పాత్రలు చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఒకటి భగత్ సింగ్ అని ఉంది, బాస్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, అది కావాలని చూస్తున్నాను. కానీ భగత్ సింగ్ అది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, ఉస్తాద్ భగత్ సింగ్, అది స్టోరీ డిఫరెంట్. ఓకే అది కంప్లీట్ డిఫరెంట్. ఓకే ఇదేమో నేషనల్ ప్యాట్రియాటిక్ భగత్ సింగ్, ఓకే బయోపిక్ లాగా సోషల్ ఓరియంటెడ్, దేశభక్తి ఇలాంటివి తీసుకుంటా పోతే బాగుంటుంది సార్. ఫ్యాన్స్ కి అసలు ఎలాంటివి కావాలి? ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు అనిల్ రావిపూడితో ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, అలాంటివి కావాలా? మెసేజ్ ఓరియంటెడ్ కావాలి? ఎలాంటి సినిమాలు కావాలి? మెసేజ్ ఓరియంటెడ్ కంపల్సరీ. అంటే అన్నయ్యకున్న పేరు, అన్నయ్యకున్న ఇది, దానికి 100% అవి కావాలా. దాంతో పాటు అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అప్పుడప్పుడు కంపల్సరీ. అన్నయ్యకు చాలా చేస్తాడు కదా ఎంటర్టైన్మెంట్ అంటేనే ఫస్ట్ అన్నయ్య, అన్నిట్లల్లో ఆయన ఫస్ట్ అన్నయ్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయాడు, ఆయన సినిమాలు నెక్స్ట్ ఎలా ఉంటే బాగుంటుంది? పెద్ద అయితే ఇప్పుడు సెన్సేషనల్ పెద్ద అండి, అది రామ్ చరణ్ బర్త్డే రోజే రిలీజ్ ఉంది అది. ఓకే ఇప్పటికి చాలా పెద్ద బిజినెస్ ఆల్రెడీ జరిగిపోయింది ఆల్రెడీ. ఏదో టార్చ్ పెట్టుకోండి అండి, ఇది మెగా 9లో చెప్తున్నాను. ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ క్రియేట్ ఉంటుంది పెద్ద మీద, ఓకే అంత మా కాన్ఫిడెన్స్ ఉంది. డైరెక్టర్ గారు కూడా మధ్యలో కలిసారు, మీరు చాలా బ్రహ్మాండంగా ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. అవునవును, మన వైష్ణవ్తో చేశాడు, ఇది కూడా ఉప్పెనే చేశాడు. ఇప్పుడు కూడా చాలా బాగుంది పెద్ద, చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు చాలా. ఈవెన్ మేము గ్లిమ్స్ కూడా వచ్చింది కదా, టీజర్ కూడా వచ్చింది, చాలా బాగా ఎప్పుడు చేయలేదు, బాగుంది లుక్. అంటే రంగస్థలంలో చూసిన లుక్ కొంచెం కనిపిస్తుంది అన్నట్టు, కొంచెమే ఉందండి ఇలా, మంచిగా ఏస్ గీస్ మంచిగా బాగుంది. అంటే షేడ్స్ అయితే వేరియేషన్స్ అయితే ఉన్నాయి, ఒక వేరియేషన్ అయితే రంగస్థలంలో లుక్ లా ఉందని అన్నారు. క్రికెట్ బ్యాట్ కొట్టి కింద కొట్టి మళ్ళీ సిగ్నేచర్ షాట్ ఉంది కదా, చాలా పెద్ద సెన్సేషనల్ అయింది. ఓకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో బిజీ అయిపోయారు, సెంట్రల్ పాలిటిక్స్ లో కూడా ఆయన చాలా క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు మానేస్తే బాగుంటుందా, కంటిన్యూ చేస్తే బాగుంటుందా? మీరు అప్పుడప్పుడు తీయాలి ఒక్కొక్కటి, రెగ్యులర్ గా ఇంతకుముందు తీసినట్టు కాకుండా ఏదైనా సేమ్ ఇదే సోషల్ పిక్చర్ కానీ ఏదైనా ఒక పిక్చర్ కంపల్సరీ తీయాలి. 1 year 2 years కంపల్సరీ తీయాలి. నెక్స్ట్ వీక్ లో జూన్ 12న హరిహర రాబోతుంది, ఆ సినిమా రిలీజ్ కోసం ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు మీరు? ఏమో వెయిటింగ్, ప్లాన్ ఉంటుంది, వెయిటింగ్ ఉంటుంది ఎప్పుడు. ప్రతి సినిమాకి ఎట్లా వెయిట్ చేస్తాము, ఓకే ఉంటుంది దాని సెలబ్రేషన్స్ అనేది. తర్వాత అది కూడా దేశభక్తి గురించి పీరియాడిక్ మూవీ కాబట్టి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత వస్తుంది కాబట్టి స్క్రీన్లో అందరికీ ఏంటంటే ఒక చాలా హై ఫీస్ట్ ఉంటుంది. ఈవెన్ మన ప్రొడ్యూసర్ గారు కూడా చాలా దాన్ని ముందుగా చాలా పకడ్బందీగా ఎక్కడ ఇది కాంప్రమైజ్ కాకుండా చాలా భారీ ఎత్తులో చేస్తున్నారు. తప్పకుండా ఒక మంచి మూవీ. అందులో ప్రత్యేకంగా హిందూ ధర్మం గురించి ఎక్కువగా చెప్పబోతున్నారు అంటున్నారు. ధర్మ, బ్యాటిల్ ఫర్ ధర్మ, అది చాలా బాగుంటుందని మూవీ. ఓకే చాలా కాన్ఫిడెన్స్. పవన్ కళ్యాణ్ నటవారసుడు అకిరానందన్ కూడా ఆ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటున్నారు. వినికిడి ఉంది, ఎగ్జాక్ట్లీ తెలియదు. ఓకే అకిరానందన్ రావాలి స్క్రీన్ రావాలి. అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ లో బిజీ అవడం వల్ల ఆయన నటవారసుడు వస్తున్నారు అనుకోవచ్చు. వారసుడు వస్తే తప్పేం లేదు, బిజీ ఉన్నా కూడా, బిజీ ఉన్నా లేకున్నా ఎట్లకైనా వారసుడు వస్తాడు కదా. అంటే కొంచెం లేట్ గా రావాల్సిన ఆయన త్వరగా వచ్చేస్తున్నారు అన్నట్టు అంటున్నారు. నెక్స్ట్ చిరంజీవి గారు ఇప్పుడు ఈ బర్త్డే ఆగస్ట్ 22న రాబోతుంది.
చిరంజీవి గారు ఈ బర్త్డేలో పార్టిసిపేట్ చేస్తారా, లేక ఓన్లీ మీరు ఎప్పటిలాగా నాగబాబు గారు వీళ్ళే వచ్చి పార్టిసిపేట్ చేస్తారా, ఎలా ఉంటుంది అసలు ఈ అది ప్లానింగ్ అయితే అక్కడైతే క్యాంప్ చేస్తాం, లోకల్ ఏరియాలో అందరు ఫ్యాన్స్. నేను తార్నాకలో బ్లడ్ క్యాంప్ చేస్తాం. ఓకే అయితే ఇక్కడ శిల్పకళా వేదికలో ఫంక్షన్ ఉంటది. ఓకే మరి ఎవరు టైం ఇచ్చిర్రు ఏంటన్నది సార్ ఆ టైంకి షెడ్యూల్ టైం ఉంది కదా, అవైలబుల్ ఉంటే బాస్ వాళ్ళు వస్తారు. సార్ మాట్లాడి బాస్ వస్తాడా, రామ్ చరణ్ గారు వస్తారా, చిరంజీవి సిటీలో అవైలబుల్ ఉంటే వస్తారు. ఎవరు వస్తారు అనేది ఇంకా అవుట్డోర్ అది ఇది ఉంటే కొంచెం చెప్పలేము ఆ టైంకి. ఇంకా టైం మీరు చిరంజీవి గారిని, రామ్ చరణ్, నాగబాబు గారిని ఇలా కలిసి ఉంటారా? కలిసినప్పుడు అసలు వాళ్ళు ఎలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటారా, ఎలా ఉంటారు అసలు, ఎలా రిసీవింగ్ ఉంటుంది? చిరంజీవి గారు అన్నయ్యని కలిస్తేనే ఇంకేం మాట్లాడలేము, షేర్ చేసుకునేంత పెద్దోళ్ళం కాదు. అన్నయ్య చూస్తే చాలా సంతోషం, ఒక ఫోటో దిగితే హ్యాపీ అంతేగా. ఓకే, ఆయన చూస్తూ పెరిగినాం కదండి. ఇప్పుడు 7th 8th క్లాస్ నుంచే మేము చూసినామంటే ఇప్పటికు మాకు చూస్తూ పెరిగాము. మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అన్నయ్యని కూడా చూస్తూ పెరిగాము. ఓకే, ఈ అన్నయ్య దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడలేము. ఏం మాట్లాడరా మీరు? నేను చూసాము, కలిసాము, ఒకసారి కొన్ని షేర్ చేసాం కొన్ని మూవీస్ గురించి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత దాంతోపాటు ఫ్యామిలీ గురించి ఎలా ఉంటారు, ఎలా అనేది అది చాలా అడుగుతారు. ఎలా ఉన్నారు, బాగుండాలి, సొసైటీకి ఒకసారి సార్ కొంచెం మెయిన్ ఫ్యాన్స్ తోటి మీటింగ్ పెడతారు, ఇంటరాక్షన్ ఉంటుంది. అన్నయ్య చెప్పినే మేము పాటిస్తాం. అందరి ఫ్యాన్స్ కి కొంచెం గైడ్ లైన్స్ ఇస్తారు ఇప్పుడు కూడా. ఒకసారి అన్న గైడ్ లైన్స్ పాటిస్తాం చిరంజీవి. అదే ఫ్యాన్స్తో నడుచుకునే విషయంలో రామ్ చరణ్ ఎవరైతే ఉన్నారో ఆయన అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్ ఇద్దరిని కలిపినట్టు వ్యవహరిస్తారు, చాలా గంభీరంగా ఉంటారు, ఫ్యాన్స్తో బాగా మాట్లాడతారు, బాగా రిసీవ్ చేసుకుంటారు అంటారు. రామ్ చరణ్ ఎలా ఉంటారు అసలు? రామ్ చరణ్ గారు చెప్పిన కదండి, తండ్రికి దగ్గర తనయుడు, అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, బ్లడ్ క్యాంప్కి వస్తాడు, ఎప్పుడైనా ఫ్యాన్స్ తోటి మీటింగ్ పెడతాడు, ఫోటో సెషన్ ఇస్తాడు, ఫ్రీగా హ్యాపీగా ఉంటాడు. ఇంత మనకు బయట కొంతమంది హీరోస్ మనం చెప్పకూడదు కానీ హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే చూసుకుంటూ వచ్చింది కదా రామ్ చరణ్ గారు కూడా. డాడీని చూసుకుంటూ ఫ్యాన్స్ చూసుకుంటూ చాలా గ్రౌండ్ టు అర్త్ అంటారు కదా అని, దానికి అదనమాట యాటిట్యూడ్. ఇవన్నీ ఏముండదు, మేము మెగా ఫ్యామిలీ, మేము అది ఉండాలి ఇది ఉండాలి అలాంటి యాటిట్యూడ్ ఉంది. అంత సింపుల్గా చాలా ఇది. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంది, ఏదైనా ఒక ఫ్యాన్ వచ్చి ఏదైనా విషయం చెప్తే ఇంటాడు, అక్కడే పక్కన మేనేజర్ గారు చెప్పి చూడండి, ఫాలోఅప్ చేయండి, ఓకే, దానికి రిజల్ట్ వచ్చే వరకు మళ్ళీ ఫాలోఅప్ చేస్తారు. ఓకే. మెగా ఫ్యామిలీ ఎంతోమంది హీరోలు ఉన్నారు, ఇంత పెద్ద ఫ్యామిలీకి మీరు ఫ్యాన్స్గా ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం సార్, చాలా సంతోషం. ఎందుకంటే అప్పటి నుంచి వస్తుంటేనే మళ్ళీ పవర్ స్టార్ గారు వచ్చారు, ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ తర్వాత రామ్ చరణ్, ఇలా అందరూ ఫ్యామిలీకి మేము అన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానివ్వండి, పిక్చర్కి మేమే కాదు మా ఫ్యామిలీ కూడా మొత్తం ఫ్యాన్సే. మా బాబు, మా పాప, మా ఫ్యామిలీ అంతా, మా ఫ్రెండ్స్ అంతా చిరంజీవి అన్న ఫ్యాన్సే. మీ ఫ్యామిలీ కలిసారా? ఫ్యామిలీ కలవాలా? ఓకే, మీరు ఒకసారి వచ్చిన ఛాన్స్ ఫ్యామిలీతోనే ఉండే, నేను కలిసాను, వాళ్ళు కొంచెం కలవలేకపోయారు. ఓకే, అసలు ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చిరంజీవి గారి నుంచి ప్రజలకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? ఇంకా హాస్పిటల్ ఒకటి ప్లాన్ చేయాలని ఉంది, చేస్తే బాగుంటుంది. ఓకే, మెయిన్ కార్నర్ ఉంటాయి కదా, సిటీకి అందుబాటులో ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళకి రిమోట్ ఏరియా ఎగ్జాక్ట్లీ వాళ్ళకు రీచ్ అవ్వడానికి మనది ఒకటి అక్కడక్కడ త్రూఅవుట్ ది ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లో కూడా ఒక ఉంటే బాగుంటుంది. తర్వాత ముందు దాన్ని పెద్దగా చేసుకోవచ్చు. స్టార్టింగ్ కాదంటే ఉచిత వైద్యం. చిరంజీవి అన్న ఆల్రెడీ ఇప్పుడు కరోనా టైం కానివ్వండి, సినిమాలో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా యాక్టర్స్ ఏదైనా ఇబ్బందులలో ఉంటాయి అన్నీ రెస్పాండ్ అవుతూనే ఉంటాడు. 100% ఉన్నాడు. కానీ మా కోరిక ఏంటంటే ఇంకా పెద్ద స్థానం పోయి పెద్ద సెంటర్లో ఏదైనా మంచి తీసుకుంటే ఇంకా చాలా పనులు చేయగలుగుతాడు అన్నయ్య, అది మాకు కోరిక. ఇప్పుడు విజయ్ గారు అన్నట్టు ఎన్ని సర్వీస్ చేసే హీరో ఎవరు లేరు ఇండియాలో. భారతరత్న ఇచ్చినా తప్పేం లేదండి, అంతే కదండి. అరువుడు 100% అరువుడు. ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా చేశారు, మళ్ళీ సెంట్రల్లోకి అంటున్నారు, మళ్ళీ అటు వెళ్తే మళ్ళీ సినిమాలు ఎలా రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటే కష్టం కదా. అవును, అది కూడా అంటే మా కోరిక. ఇటు పిక్చర్ చేయాలా, అటు సేవ అంటే మీరు అన్నారు కదా సేవా కార్యక్రమాలు అంటే ఇంకా ఎక్కువ చేయనీకి ఉంటుంది. అంటే చిరంజీవి గారు ఇప్పటికే చాలా చేస్తున్నారు, ఇంకా ఆయన ఇప్పుడు కూడా సినిమాలు చేస్తూ మళ్ళీ రాజకీయాలు అంటే అది ఎలా బ్యాలెన్స్ చేయగలరు? అయితే 1 yearకి ఒక పిక్చర్ తీసుకుంటా, అట్లా ఉంటే బాగుంటుంది. 1 year 1.5 yearకి ఒక పిక్చర్ తీసుకుంటా, సర్వీస్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా అసలు సిటీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ వీళ్ళంతా ఎంతమంది ఉంటారు, అసలు ఎలా కోఆర్డినేట్ చేస్తుంటారు ఫ్యాన్స్ అందరితో? అంతా లిస్టు బ్లడ్ బ్యాంక్లో ఉంటుంది. స్వామినాయుడు గారు సారు ఆల్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన ఫస్ట్ నుంచి కూడా మాలాంటి వాళ్ళని తయారు చేసిన అందరినీ, అంతా ఫ్యాన్సే.
అవును. అంటే దానికి ఒక వ్యవస్థాపక అధ్యక్షుడు అంటే ఆయన దగ్గర అంతా ఉంటుంది. ఏ ఏరియా, చిన్న ఏరియా, లాలపేట, తార్నాక, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఇట్లా అన్ని ఏరియాల ఫ్యాన్స్ లిస్ట్ సార్ దగ్గర ఉంటుంది. ఓకే. అంతా గైడ్ లైన్స్ ఇస్తాడు సారు, దాని ప్రకారం మేము వెళ్తాం. సిస్టమేటిక్ ఉంటుంది చిరంజీవి ఫ్యాన్స్ అంటే సిస్టమేటిక్. విజయ్ గారు, మీరు అడ్వకేట్గా కూడా ఉన్నారు. అసలు ఫ్యాన్స్ పదవి ఏదైనా పదవి ఎందుకు తీసుకోలేదు మీరు ఇప్పటివరకు? అంటే రావచ్చు ముందు ఓకే. ముందు అంటే ఎలాంటి సేవా కార్యక్రమం మీరు చేయాలనుకుంటున్నారు మీరు వ్యక్తిగతంగా? వ్యక్తిగతంగా ఆల్రెడీ కోఆర్డినేషన్ ఉంటుంది. ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. ఇప్పుడు 15th August 22 వరకు అన్ని కార్యక్రమాలు చాలా పకడ్బందీగా చేస్తున్నాం. ఈసారి వారోత్సవాలు ఏంటంటే గత సంవత్సరం 2023లో చేస్తుండే, ఈసారి 2025లో కూడా మొత్తం ఫుల్ షెడ్యూల్ ఉంది. సింగింగ్ కాంపిటీషన్, మెగా సింగింగ్ కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్, మొక్కలు నాటే కార్యక్రమం, తర్వాత మన జనసేన వీర మహిళలకు ఎవరైతే ఇట్లా యాక్టివ్ ఉన్నారో వాళ్ళు సర్వీస్ ఇచ్చారు మనకి, వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆల్రెడీ లిస్ట్ అవుట్ అయిపోయినాయి, వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా సత్కారాలు చేస్తున్నాం. ఓకే. అలా షెడ్యూల్ ఉంది. తర్వాత ఇది ఈసారి అండి ఇంకా చాలా ఒకటి ఏంటంటే, మీరు నేనే చెప్తున్నాను అనుకుంటున్నాను, అంటే ఆల్రెడీ రిలీజ్ అయింది ఏంటంటే, ఈసారి ఫ్యాన్స్ అందరికీ అండి ఇన్సూరెన్స్ కార్డు కూడా ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ ఎందుకంటే మనం బ్లడ్ ఇస్తున్నాం, ఓకే ఎవ్రీథింగ్ ఎట్ ద సేమ్ టైం బాస్ కూడా కేరింగ్ తీసుకొని లవ్ అఫెక్షన్ కూడా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ లాగా మనకి ఒక సీనియర్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఇన్సూరెన్స్ కార్డు ఇస్తున్నారు. అది వ్యాలిడ్. అది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పార్టీలో ఉన్న కార్యకర్తలకే కొంతమందికి రావట్లేదు. ఇది చాలా మంచి స్టెప్. సార్కి చాలా ధన్యులు మేము. దాంతోపాటు ఇంకొకటి ఏంటండి, అవును అంటారు మీరు చెప్తే, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉండి కరెక్ట్ స్కిల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి మెగా జాబ్ మేల్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ అవుతుంది. సూపర్. అది చాలా అండి, అది చాలా. ఇప్పుడు మేము దాన్ని కూడా ఒకటి పర్ఫెక్ట్ చేయాలి. వాళ్ళంతా లిస్ట్ తీసుకొని ఏదో పెట్టామా, ఒక రోజు పెట్టామా తీయడం కాదు, దానికి రిజల్ట్ వచ్చే వరకు ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నాము. కరెక్ట్ టాలెంట్, కరెక్ట్ స్కిల్ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీగా మనకున్న రిసోర్సెస్ ద్వారా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది జాబ్ గ్రేట్ అండి. అది ఇదే ఛానల్లో మళ్ళీ చెప్తున్నాను కదా, ఎవరైతే పొందారో తప్పకుండా మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలండి, నేను కోరుకుంటున్నారు. రిక్వెస్ట్. ఫైనల్గా బాస్కి ఎలా విషెస్ చెప్తారు, బర్త్డే విషెస్ మీ స్టైల్లో? మెగాస్టార్ అన్నయ్య, విషింగ్ ఏ హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ విజయ్. జై చిరంజీవి. మీరు? హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. మిమ్మల్ని చూస్తూ పెరిగాం. మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలా, మేము ఇలాగే సర్వీస్ చేస్తుంటాము. మీ అభిమానిగా ఉండి సర్వీస్ చేస్తుంటే మాకు కూడా లోకల్గా చాలా మంచి పేరు ఉంది. అందరు కొంతమంది చిరంజీవి అని పిలుస్తారు మమ్మల్ని, ఫ్యాన్స్ని, అఫీషియల్గా ఉన్న చూస్తూ పెరుగుతున్నాము. ఇప్పుడు వరకు జరిగిన బర్త్డేలు ఇంకెన్నో జరగాల, ఇలాగే మేము సోషల్ సర్వీస్ చేస్తూ మిమ్మల్ని చూస్తూ పెరగాలని, మీరు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని. జై చిరంజీవి. రైట్ అండి, చాలా సంతోషం ఇద్దరు మెగామ్యాన్లతో ఇంటర్వ్యూ చేయడం. అది మీరు అన్నట్టు అసలు ఫస్ట్ టైం ఇది ఫ్యాన్స్కి ఇన్సూరెన్స్ చేయించడం, జాబ్ మేళాలు చేయడం అనేది ఫస్ట్ టైం. ఇవన్నీ నెరవేరాలి. మీరు చిరంజీవి గారిని ఏదైతే ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్నారో అవి కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. జై చిరంజీవి. మెగా 9 టీవీ. జై చిరంజీవి. బర్త్డే విషెస్ నువ్వు చెప్తావు. నాదా కెమెరా చూసి చెప్పండి.